2019లో 151 ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో రాజ్యసభ సభ్యులు ఎంపీలంతా కలిపి థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ పార్లమెంట్. అలాంటివి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎప్పుడైనా మా లీడర్లు కానీ మా కార్యకర్తలు కానీ మీటింగ్ పెట్టుకునే హక్కు మాకు రాజ్యాంగం ప్రసాదించింది. ఇలాంటి హక్కును కాలరాయడం అనేది చాలా శోచనీయం. మా పార్టీ ఎల్టీటీ తీవ్రవాది పార్టీ కాదు, పీపుల్స్ వార్ తీవ్రవాది పార్టీ కాదు, జైషే మహమ్మద్ కాదు. అలాంటి పార్టీలనైతే పోలీసు ఆంక్షల ఉంటాయి, పోలీసు నిర్బంధం ఉంటుంది, దాన్ని చట్టాలు కూడా వ్యతిరేకిస్తాయి, వాటిని ప్రజలు కూడా ఆమోదిస్తారు. అంతేగాని ప్రజాస్వామ్యబద్ధంగా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య లేకపోయి తేల్చుకోవాల్సిన ఈ తెలుగుదేశం పార్టీ కానీ లేదా ఈ కూటమి ప్రభుత్వం కానీ అర్థం చేసుకుని మా లీడర్లకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా, ఈవెన్ మనం గుడివాడలో గమనిస్తే కొడాలి నానిని కూడా పార్టీ మీటింగుకు పార్టీ కార్యక్రమానికి హాజరు కాకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. ఇలాంటి ఇబ్బందులకు ఇలాంటి నిర్బంధాలకు తిలోదకాలు ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోవాలని ఈ ప్రభుత్వాన్ని శాంతియుతంగా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతున్నాము. దయచేసి దీన్ని ఇంతింతై వటుడింతై అన్నట్లు దీన్ని తీవ్రం కాకముందే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోవాలని హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని.